145 కీర్తన 21 కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. అవును, నా నోరు యెహోవా స్తోత్రము చేయును. మరి మన నోరు కూడా ఏం చేయాలంటే దేవుని స్తోత్రగానము చేయాల, స్తుతించాల. మన నోటిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతి ఉండాలి. ఏ విధంగా దావీదైతే చెప్తున్నాడో ఆ విధంగా. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతింతురుగాక. ఆయనది పరిశుద్ధ నామము. ఇప్పుడు చాలామంది ఎగ్జాంపుల్కి వాడి పేరు వాడు చెడుపుకున్నాడు అంటే పేరు అంటే నామము. కానీ యేసుక్రీస్తు వారి నామం ఎటువంటిది అంటే పరిశుద్ధ నామము. ఆ పేరుకు ఎటువంటి చెడు కానీ, ఎటువంటి మచ్చ కానీ, ఎటువంటిది లేనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి నామము. ఆ నామములో నువ్వేదడిగినా అది నీకు తండ్రి అయిన దేవుడు ఇస్తాడు. ఆ నామము అటువంటి పరిశుద్ధమైనటువంటి నామము. అంతేకాదు 147 కీర్తన 1లో యెహోవాను స్తుతించుట మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. అయితే యెహోవాను స్తుతించుట, ఆయనకి స్తోత్రగానం చేయుట మంచిది అనంట. ఎందుకు అనంటే మనము స్తోత్రము చెప్పడంలో మన యొక్క సింహాసనమును మనము కట్టుకొంచున్నాం. మన సింహాసనం దేవుని యొద్ద స్తుతులపైన, ఇజ్రాయేలీల స్తుతులపైన ఆసీనుడైన దేవుని ఒక సింహాసనము ప్రక్కకి నువ్వు కూర్చోవాలంటే నువ్వు స్తుతులు చెప్తే ఆ సింహాసనం వెడల్పు అవుతుంది. అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. అది మనోహరం అంటే అది హృదయానికి ఎంతో సంతోషకరము. నువ్వు సింహాసనం పైన కూర్చుంటే నీకు ఎంత సంతోషం ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? మనోహరముగా ఉంటుంది. అందుకు మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఆయన పరిశుద్ధ నామము కాబట్టి ఆయనకు స్తోత్రం చేయుట ఒప్పుకోదగినది. ఆయన నామముని స్తుతించుట మనం ఒప్పుకోదగినది. ఆ నామము అర్హత కలిగినది. ఆ నామము దేవునికి స్తోత్రం. ఎందుకు మనము స్తోత్రగానం చేయాలంటే